హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా మా ఇంట్లో స్పెషల్ చేపలండి. చేపల పులుసు చేద్దామని చెప్పి కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను, కొంచెం మెంతులు వేసుకున్నాను. ఇదైతే ఆనియన్స్, టమాటో, ఇంకా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు కొంచెం ఆవాలండి పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఆనియన్ వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దానిలో ఏం చేయాలంటే కొంచెం పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ చేపల్లో పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ వేసి పక్కన పెట్టాను. అందుకని చెప్పి దీనిలో కొంచెమే వేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే వేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. మంచి స్మెల్ వస్తుందండి. ఆ విధంగా వచ్చినప్పుడు మనము ఏవైతే ఫిష్ ముక్కలు పక్కన పెట్టుకున్నామో అవి పక్కన పెట్టుకొని ఈ విధంగా అయితే నెమ్మదిగా దానిలో ప్లేస్ చేసుకొని మసాలాతో కలిసేటట్టుగా నెమ్మదిగా కలుపుకోవాలండి. చూడండి ఎలా ప్లేస్ చేశాను. ఈ విధంగా అయిన తర్వాత చూడండి నెమ్మదిగా నీట్గా కలుపుకోవాలి, లేదంటే ఫిష్ అనేది ఇరిగిపోతుంది, త్వరగా వేగంగా ఉడికిపోద్ది కదండి. అందుకని చెప్పేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని చింతపండు తీసుకోవాలండి. చింతపండు రసం కూడా తీసుకొని ఈ చేపల్లో అయితే చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత చారు కావాలో అంత చారు కోసం మనమైతే వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా మరగనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా మరగనివ్వాలండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది చేపల పులుసుకి. ఇంకా దానిలో నేను ఫిష్ మసాలా కూడా వేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.